వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి. ఇది మా గుడి అండి. ఈ గుడి కాడ గోడలు అవన్నీ చూడండి, గేట్లు ఇవన్నీ. అది ధ్వజస్తంభం అనమాట. లోపలికి నడుచుకుంటూ వెళితే ఇక్కడ ఇదంతా ఖాళీ ప్లేస్ అండి గుడి కాడ. ఇదేమో ధ్వజస్తంభం అనమాట. ఈ పక్కన షెడ్ లాగా వేసారండి. ఇక్కడేమో దాంట్లో గాడిలాగా ఉంది కదా, అందులో ఒడ్లు పోసి విగ్రహాలు అన్నీ పెట్టడం కోసం అది. ఎందుకంటే ఈ గుడి పడేసి కొత్త గుడి కడదామని ప్లాన్ అండి. అందుకే ఆ విగ్రహాలు అవన్నీ తీసేటప్పుడు పూజలు అవి చెయ్యాలి కదా అని ఇంకా పూజలు ఇంకా మొదలు పెట్టలేదు. నేను కొంచెం ముందుగా వెళ్ళాను కాబట్టి ఇంక వీడియో అది తీస్తున్నాను. ఇదేమో రామాలయం అండి, లోపల ఉండేది. ఇది రామాలయం గుడి అన్నమాట. అటుపక్కేమో బ్రహ్మంగారి గుడి, మధ్యలో గోడే అడ్డండి రెండు గుళ్ళకిని. ఇంకా శ్రీరామనవమి అప్పుడు శ్రీరామనవమి కళ్యాణం చేస్తారు. ఇది బ్రహ్మంగారి గుడి. ఆ బ్రహ్మంగారు కళ్యాణం చేస్తారనమాట. శివరాత్రి రోజు రేత్రండి. ఇంకా ఈ గుడి అనమాట. ఇది కట్టి 40 సంవత్సరాలు అయిందండి ఈ గుడి అది కట్టి. అంటే మా పెళ్ళికి ముందే అనమాట ఇది. ఇంకా మా దగ్గరలో అండి ఇది గుడి అదంతా. నేనైతే కాటన్ చీర కట్టుకున్నా అండి. అమ్మవారి పూజలప్పుడు పూజ చేసేటప్పుడు అమ్మవారికి కట్టించారండి అది. ఏ రోజు అవతారానికి ఆ రోజు చీర కట్టేదాన్ని. ఇంకా ఆ రోజు కట్టిన చీర కొత్త చీర అంచది ఉంది. ఇంక పూజ చేసుకుంటాం కాబట్టి అని ఇంకా ఈ విధంగా కాటన్ చీర అది కుట్టుకుని జాకెట్ అది కట్టుకున్నాను అనమాట. ఇంకా దంపతులు అయితే 5 దంపతులు తగ్గకుండా కూర్చోవాలి. ఇంక పెచ్చున్నా పర్వాలేదని అన్నారండి. కాకపోతే 11 మంది జంటలు అయ్యారండి. 11 మంది కూర్చున్నాము అందరం లైన్గా. ఇంక మేము ఇద్దరం ఎదురుగా ఇంకా వీడియో తీస్తుంది అనమాట రేవతి అది. ముందు అయితే నేనే వీడియో తీసాండి. తర్వాత అయితే పూజ చేసుకున్నప్పుడు అది కుదరదు కాబట్టి ఫోన్ అది రేవతికి ఇచ్చాను. ఇంకా లాక్ నెంబర్ అది చెప్పి ఇంకా రేవతి తీసిందండి. ఇంకా పూజ అది 11 మంది జంటలో కుదరకపోతే సాలేదు అక్కడ కుదరటం అంటే కూర్చోవడానికి అది. ఒక జంట ఏమో బ్రహ్మంగారి గుడిలో కూర్చున్నారండి, ఒక జంట ఏమో రామాలయంలో కూర్చున్నారు లోపల పక్క. ఇంకా పూజలు అవన్నీ వినాయకుడి పూజ అది చేస్తున్నారు. వినాయకుడి పూజ అది చేపిస్తున్నారనమాట మా చేత. మేమైతే పువ్వులు కొబ్బరికాయ తెచ్చుకోమన్నారండి మమ్మల్ని. అందరినీ అక్కడ ఉన్న పూజ చేసేవాళ్ళు అందరూ, మిగతా అన్నీ గుడి తరపునే ఇచ్చారు. ఇంక వినాయకుడి పూజ అది చేసే ఆ రోజే 7వ గురువారం కండి బాబాది. ఇంకా బాబా పూజ గబగబా చేసేసుకుని పొద్దున్నే మళ్ళీ అటు వెళ్ళాను అనమాట. 8:30 కల్లా వెళ్ళిపోయాను. ఇంట్లో కూడా పూజ అది చేసేసుకుని మళ్ళీ దాని పూజ అది ఆపడం ఎందుకులే అని ఇంకా బాబాది కూడా చేసేసుకుని వెళ్ళాను అనమాట. ఇంక నాకైతే పువ్వులు తెచ్చుకోమన్నారు కాబట్టి ఇంట్లో పువ్వులు కూడా కావాలి కాబట్టి ఇంట్లో కొన్ని పువ్వులు ఉంచుకుని కొన్ని అక్కడ పూజకి అయితే సరిపోయినాయండి నాకు పువ్వులు అయ్యి. ఇంకా అక్కడ అందరూ తెచ్చుకున్నారు. ఇంకా అందరూ ఇంకెక్కువ పూలు తెచ్చుకున్నారనమాట. నా అయితే సరిపోయినాయి అనమాట నా పూలు. ఇంకా పూజ అది ఈ విధంగా చేసుకున్నాను. కాకపోతే అమ్మవారిలాగా బాస పెట్టలేసుకుని బాగానే కూర్చున్నానండి. నాకైతే ఫ్రీగా ఉంది కూర్చోడానికి అది. ఈ పక్కనే నడుస్తాకి దారి ఉందండి నా పక్కన. అటు ఇటు లోపల నుంచి అటు బయటకు వెళ్తాకి పక్కన దారి ఉండబట్టి నేను కూర్చోడానికి కూడా ఫ్రీగా నాకు అనిపించింది అనమాట. ఇంకా గణపతి మీద నీళ్ళు అది జిమ్మమన్నారు. ఇంకా అది జిమ్ముతున్నాం అనమాట. ఇంకా విగ్రహాలు అవన్నీ కదిపేసి తీసే ముందు ఇంక పూజలు చేసి ఇంకా తీసేస్తారనమాట. విగ్రహాలు అవన్నీ తీసేసేసి ఇంక ఈ జంటలది ఈ విధంగా ఈ పక్క కొంతమంది అటు పక్క కొంతమంది కూర్చున్నామండి. మరి అక్కడంతా ప్లేసు సరిపోలేక ఇంకా లోపల కూడా కూర్చున్నారనమాట. ఇంకా బయట పక్కకు చూసేవాళ్ళు బయట పక్క అండి. ఈ పక్క కుర్చీలు వేసి టెంట్ వేసారు. వచ్చిన వాళ్ళు ఈ పక్క కూర్చుంటారని. ఇంక ఈ విధంగా పూజ అది అంతా బాగా జరిగింది. కాకపోతే ఆ గుడి కట్టి 40 సంవత్సరాలు అయిందంటండి. 40 సంవత్సరాలు అంటే మా పెళ్ళి అవ్వక ముందే అనమాట ఇది గుడి కట్టి. మా గుడి బజార్లో దగ్గరే, మేము పద్దాక ఆ గుడికి వెళ్తామండి. మా దగ్గర గుడి అది, మా గుడి అని కాబట్టి ఏ పూజలైనా కార్తీక మాసం అయినా దీపారాధన చేసుకోవాలన్నా ఇంకా గుడికాడికి వెళ్ళి దండం పెట్టుకుని వస్తూ ఉంటాం అనమాట. కాకపోతే కొంచెం బాధ అనిపించిందండి గుడి పడేస్తున్నారంటే.
కాకపోతే ఇంకా మంచి గుడి కడతారు కదా అని కొంచెం మళ్ళీ అదొక ఆనందం. హైట్గా మంచిగా కడతారు కదా అని అదో ఆనందం అనమాట. ఈ విధంగా పూజ అది అంతా చేసామండి. ఇటు పక్క రామాలయం ఉంది, అటు పక్క బ్రహ్మంగారి గుడి కదా. ఈసారి వెంకటేశ్వర స్వామి గుడి మధ్యలో కడతామని అంటున్నారు, హైట్గా ఎత్తుగా. శంకుస్థాపన అయితే 1వ తారీఖునండి గుడి శంకుస్థాపన. ఈ పూజలన్నీ ఇంకా అయిపోయాక ఇంకా ఇది పడేసాక 1వ తారీఖున అనుకుంటున్నారు. మరి అది కూడా వీడియో పెడతా అండి, అక్కడ శంకుస్థాపన వీడియో కూడా. ఇంకా పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ ఇంకా ప్లాస్టిక్ ప్లేట్లు ఉన్నాయండి, ఆ ప్లేట్లలో వేసి ఇచ్చారు అందరికీ. ఇంకా వాటితో ఆ మంత్రాలు చెప్పినప్పుడల్లా వాళ్ళు ఏమన్నప్పుడల్లా మేము అక్షంతలు పువ్వులు అన్నీ వేసామన్నమాట. మనం కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలండి, మనం అనుకున్నా చెయ్యలేము. మా వారు నా మీదే వాదిస్తున్నారు అనమాట. ఏంటంటే ఇంటికాడ ఉంటే గుళ్ళో నేనే ఓకే పూజ చేస్తాను, ఆయన పక్కనుంటే ఆయనే పూజ చేస్తారు కాబట్టి నేనే బాగా చేస్తున్నాను అంటున్నారు. అదనమాట. ఇక్కడ హోమం చేస్తున్నారండి, ఇది లాస్ట్లో వీడియో కాకపోతే ఇది మధ్యలో పెడుతున్నాండి. 15 సెకండ్లు వీడియోలు తీసిందనమాట రేవతి. అవన్నీ కలుపుకుంటా ఇంకా ఈ వీడియోలు ఇది లాంగ్ వీడియో లాగా పెట్టానండి. ఈయనైతే ఇంటికాడ ఉంటే పూజ అది నేనే చేస్తా ఎక్కువ, ఆయన తక్కువేనండి పూజలు అయ్యి అసలు చేయరు. ఇప్పుడు నాకే చెప్తున్నారనమాట పూజ అది ఈ విధంగా చేసుకోవాలి ఇలాగని. ఓహో అనుకున్నానండి, నేనైతే నవ్వుకున్నాను. పులిహార కూడా 10 కేజీలు పులిహార కలిపిచ్చారండి. ఇంక పులిహార ఇంక పూజ అంతా అయిపోయాక పులిహార కేసర చక్కెర పొంగలి చేశారండి, చేసుకొచ్చారు. కొంతమంది ప్రసాదాలు కూడా చేసుకొచ్చారనమాట. ఇంకా అవి ప్రసాదాలు పెట్టే వీడియో అవన్నీ ఏమీ తీయలేదు. కంకణాలు కట్టిస్తున్నారండి. ఇక ముందు కంకణాలకు పూజ అది వినాయకుడు పూజ చేసి తర్వాత కంకణం పూజ కూడా చేయించాక ఇంకా కంకణాలు కట్టిస్తున్నారు. ఇంక ఈ విధంగా అందరి చేత కంకణాలు అవి కట్టించారండి. అది కూడా భగవంతుడు అనుగ్రహం ఉండాలి, మనం చేయాలన్నా చేయలేమండి. పూజలు కూడా ఆయన అనుగ్రహం ఉండాలి, మన సంకల్పం కూడా ఉండాలన్నమాట. ఇంకా పూజలు అన్నీ అయిపోయాక ఇంకా ప్రసాదం తీసుకుని ఇంక ఇంటికి వచ్చేసామన్నమాట. కాకపోతే ఇది లాంగ్ వీడియో అయ్యిందండి, షార్ట్ వీడియో కాదు. కాకపోతే 9 నిమిషాల 4 సెకండ్లు అండి వీడియో. అంతా కలుపుకుంటా 15 సెకండ్ల వీడియో, 20 సెకండ్ల వీడియో అలా అన్నీ కలిపేసరికి 9 నిమిషాల 4 సెకండ్ల వీడియో అనమాట. లాంగ్ వీడియో లాగా అయ్యింది. ఏది కట్ చేద్దామన్నా మరి అందరూ వెనకమాల పూజ చేసేవాళ్ళు అవన్నీ ఉన్నారు, అందరినీ తీయాలి కాబట్టి ఇంకా ఏది కట్ చేయలేదండి వీడియో మట్టుకి. ఇంకా అంతా కలిపేసి పెట్టేశాను అనమాట. ఈ గుడి కూడా మళ్ళీ చూద్దామన్నా మనం చూడలేం కదండి, పడేస్తారు. అందుకని కూడా కొంచెం వీడియో కూడా లెంతీ అయినా మళ్ళీ ఎప్పుడైనా చూసుకోవాలన్నా నాకు గుర్తుగా అనిపిస్తుంది అన్నట్టుగా వీడియో ఇంకా అలాగే ఉంచేసానండి. ఇంకా ఇదేమో పూజ అంతా అయిపోయాక విగ్రహాలు అన్నీ ఇంకా షెడ్లో పెట్టేశారు. ఈ విధంగా అన్ని విగ్రహాలు అండి ఆ గుళ్ళో ఉన్నాయన్నీ ఇక్కడ పెట్టేశారనమాట. తర్వాత ప్రసాదంగా కూడా ఇక్కడ అట్టాకులో నైవేద్యం కూడా పెట్టేశారండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.